హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనా స్వరల్. ఈరోజు అయితే మేము అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చేసామని. స్ట్రీట్ షాపింగ్ అయితే మామూలుగా లేదనమాట. అసలు అమ్మాయిలకి ఏ టు జెడ్ ఏదేది కావాలో ప్రతి యాక్సెసరీస్, డ్రెస్ కాడ నుంచి ప్రతిదీ, చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలాళ్ళ వరకు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. క్వాలిటీ కూడా మరీ అంత తీసేసే విధంగా ఏమున్నదో బాగుంటుందండి. డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ, మనం బర్త్డేలకు ఎప్పుడైనా కావాలంటే ఎక్కడికో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి అంతంత కాస్ట్ కొనేసి మనం ఆ కబోర్డ్లో పెట్టేస్తాం కదండి. అలా కాకుండా మనం ఇలా తీసుకొని మనం అప్పుడప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నైట్ వేర్ డ్రెస్సెస్ కానివ్వండి, ఇన్నర్ వేర్స్ కానివ్వండి, జీన్స్ ప్యాంట్స్, మామూలు ప్యాంట్స్, ప్లాజోస్, ప్రతిదీ అంటే ప్రతిదీ చాలా బాగుందండి. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ అండి. ఇది మెయిన్ సెంటర్ పాయింట్ అనమాట. అమీర్పేట వచ్చేసి ప్రతిదీ ఉంటుంది ఇక్కడ. మనకి ఏదైనా కోర్సెస్ చేయాలన్నా, ఏదైనా జాబ్ పర్పస్ కోసం కోర్సెస్ చేయాలన్నా కూడా ఇక్కడ కోర్సెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అంతేకాకుండా చాలా హాస్టల్స్ ఉంటాయండి. కోర్సెస్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు ఇక్కడే హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో వాళ్ళే కాదండి, ఇక్కడ కొనేది అమ్మాయిలు, గర్ల్స్ ప్రతి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ. చాలా చీప్ అండ్ బెస్ట్, చాలా రీజనబుల్ అనమాట. ఒకసారి మీరు చూడండి, అసలు చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీకు కాస్ట్ కూడా మీకు అక్కడ స్టిక్ చేసి పెట్టారు, మీకు తెలుస్తుంది ఆల్రెడీ. 600, 700 అలా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. షాపింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టమే అండి. నాకు కూడా కాదు, చాలామంది గర్ల్స్కి, అడల్ట్స్కి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట షాపింగ్ అంటే. దయచేసి షాపింగ్ చేసేటప్పుడు మటుకు హస్బెండ్స్ అయితే తీసుకెళ్ళదండి, ఎందుకంటే వాళ్ళంత ఓపిక ఉండదన్నమాట. మనం ఒక పట్టానైతే షాపింగ్ అయితే చేయం కదండి, అన్నీ చూసి లాస్ట్ కొంటాం అనుకోటి. మా పాపకి అయితే డ్రెస్ తీసుకున్నామండి, చాలా రీజనబుల్గా ఉన్నాయి. చిన్నపిల్లలవి 200, 150 అలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి దుప్పటాస్ అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ దుప్పటాస్ ఉన్నాయి. డైలీ వేర్ దుప్పటాస్ ఇవి, అండ్ ఆర్గంజా దుప్పటాస్ ఇవి వచ్చేసి 100, 150 అలా ఉన్నాయండి. తర్వాత చంపస్వరాలు, ఇయర్ రింగ్స్ అయితే మ్యాక్సిమం 150, 100 అలా ఉంటాయండి. మనం బార్గెనింగ్ చేస్తే ఇంకా తక్కువ కూడా ఇస్తారు వాళ్ళు. మనం బార్గెనింగ్ చేసేదాన్ని బట్టి ఉంటాయి. ఇవి వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండి, సెంట్స్, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ అలా ఉన్నాయి. ఇవి మనం బార్గెనింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు చెప్తారండి కాస్ట్ 300, 400 అలా, కానీ మనం బార్గెనింగ్ చేస్తే 150, 200కి అలా ఇచ్చేస్తారనమాట. ఇవి వచ్చేసి కాస్మెటిక్స్, మేకప్ బాక్సెస్ మ్యాటీ టైప్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అయితే లిప్స్టిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. లిప్స్టిక్స్ వచ్చేసి 100, 120 అలా ఉన్నాయండి. మాకు 200 చెప్పాడు, మేము బార్గెనింగ్ చేసి లాస్ట్కి 120, 100కి అలా తీసేసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి కాస్మెటిక్స్ అనమాట. చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. మనం డైలీ వేర్కి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. వచ్చేసి ఫ్లవర్ పాట్స్, చిన్న చిన్న బొకేస్ అలా ఉన్నాయి, మన ఇళ్ళల్లో డెకరేట్ చేసుకోవడానికి. ఆల్ టైప్స్ ఆఫ్ అని చెప్పాను కదండి, ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ లీవ్స్ కానీ, గార్లాండ్స్ కానీ అలా చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉన్నాయండి. మనకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ వెళ్ళి పర్చేజ్ చేస్తారు, బార్గెనింగ్ చేస్తారు. కానీ రిమైనింగ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తెలీదు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అందుతుందని మేము చూస్తారు కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకని ఈ వీడియో తీసామండి మేము. కిడ్స్కి షూ అనమాట, షూ, స్లిప్పర్స్ అలా చాలా ఉన్నాయండి. శాండిల్స్. మా పాప ఈ స్లిప్పర్స్ చూసి కావాలంటే కంపల్సరీ కొనివ్వాల్సిందే కదా పిల్లలు అడిగితే, సో అలా తీసుకున్నాం అనమాట.
ఇవి వచ్చేసి క్లాత్స్ అండి. చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనకి ఏ టైప్స్ ఆఫ్ క్లాత్ కావాలంటే ఆ టైప్ క్లాత్స్ ఉన్నాయి. చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఆర్గంజా కానీ, క్రషర్ క్లాత్స్ కానీ, బెనారస్ క్లాత్స్, నెట్ క్లాత్స్, ఇంకొకటి జార్జెట్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. మనం తీసుకున్న దాన్ని బట్టి, బార్గెనింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. చాలా చీప్ అండ్ బెస్ట్. ఇంకా మనం లేడీస్ ఆగం కదండి. షాపింగ్ అంటే తెగ వెళ్ళిపోతాం అనమాట. కానీ బార్గెనింగ్ చేసేటప్పుడు పక్కన వాళ్ళని చంపేస్తామండి. అదైతే నాకు అనిపించింది అనమాట. మరి చూడాలి కదండి, ఊరికే వాళ్ళు ఎంత చెప్తే అంత తీసేసుకోలేం కదా కాస్ట్ అయితే. సో బార్గెనింగ్ చేసి అని పిప్పి చేసి అలా మొత్తానికైతే షాపింగ్ అయితే చేసేస్తామండి. లేకపోతే అంత కాస్ట్ పెట్టి కొనలేం కదా. వచ్చేసి షూ, శాండిల్స్, స్లిప్పర్స్ ఉన్నాయండి. చాలా చెప్పాను కదా చీప్ అండ్ బెస్ట్ అని. ఒక 4-5 జతలు ఒకటేసారి కొనుక్కొని 1 మంత్ 2 మంత్స్ యూస్ చేసి అవి మళ్ళీ త్రూ అవుట్ చేసేసి మళ్ళీ కొనుక్కోవచ్చు అండి. చాలా డైలీ వేర్కి చాలా బాగుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మా వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.